హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రుత్వి ఇంట వంట. ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారా? సో ఈరోజు నేను ఆరెంజ్ క్యాండీ చేయబోతున్నాను. సో ముందుగా మీరు మన ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. సో ఆరెంజ్ క్యాండీ కోసం ముందుగా ఒక ఆరెంజ్ అనేది తీసుకుంటున్నానండి. సో దాన్ని మనం జ్యూస్ మాత్రమే దీన్ని వాడాలండి. పీల్ ఆఫ్ చేయడం అలాంటివి ఏం చేయొద్దు. జస్ట్ ఏంటంటే మనకి దీంట్లో జ్యూస్ అనేది కావాలి. అండ్ జ్యూస్ తీసేసి దాంట్లో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, గింజలు, దాన్ని వడగట్టేసేయండి. వడగట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఒక నిమ్మకాయ అనేది యూజ్ చేస్తున్నాను. నిమ్మకాయలో చెక్క, సగం చెక్క కూడా కాదు. సో దాంట్లో నేను 4-5 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండి. తర్వాత మీరు ప్యాన్ అనేది హీట్ చేసుకొని 1 కప్ దాకా షుగర్ అనేది మీరు వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇందాక మనం తీసుకున్నాం కదా కప్పు ఆరెంజ్, సో అది కూడా వేసేసేయండి. వేసేసిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. ఒక 10 to 15 మినిట్స్ మీకు ఈ రెసిపీ అనేది మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ తిప్పడం ఆపేస్తే మాత్రం మీకు షుగర్ వల్ల మొత్తం కింద బేస్ అయితే గట్టిగా అయిపోతుందండి. సో ఇలా ఫ్రీక్వెంట్గా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నానండి, ఆరెంజ్ ఫుడ్ కలర్. సిమ్ చేసేసి గరిటెని పక్కన పెట్టేసి దాన్ని బాయిల్ అయితే అవ్వనివ్వండి. సో అది బాగా మరుగుతుందనమాట. చూడండి ఇలా మరుగుతుంది కదా. ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక 2 to 3 మినిట్స్ అనేది ఇట్లా మరుగుతున్నప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి మీకు రావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని. సో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఒక 10 మినిట్స్ టు అట్లా అయిన తర్వాత నాకైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మీరు పక్కన ఒక గిన్నె అనేది పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకొని ఈ వచ్చిన పాకాన్ని మనం దాంట్లో వేస్తూ ఉండాలి. అదేంటంటే కొంచెం స్టిక్కీ అవ్వకుండా మరీ గట్టిగా అవ్వకుండా చూసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. చూడండి ఇంకా అవ్వాలి. అండ్ ఇక్కడ నేను 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఎలా ఉందో. అండ్ ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను. చూసారు కదా, మీకు లైట్గా వచ్చింది అండ్ ఇంకా సాగుతుంది. కాబట్టి ఇదైతే ఇంకా మనం ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూ చేయాలి. అండ్ ఏ మాత్రం కూడా మీరు హై ఫ్లేమ్ అనేది అస్సలు వాడద్దు. చూసారు కదా, ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, పర్ఫెక్ట్ టెక్స్చర్. సో మీరు గరిటెతోటి ఇలా అంటుంటే మధ్యలో మీకు గ్యాప్ ఫిల్ అయిపోతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. అది కూడా చూసారు కదా, ఇదిగోండి ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత వెంటనే మీ దగ్గర ఉన్న ఏం మౌల్డ్స్ ఉంటే ఆ మౌల్డ్స్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసేయండి. కూల్ డౌన్ అయ్యేదాకా మాత్రం అసలు ఉంచకండి. బికాస్ కూల్ డౌన్ అయితే మీకు తెలిసిందే షుగర్ వల్ల ఇది మనకి అతుకుపోతుంది తప్ప రాదనమాట. సో సిమ్లో పెట్టుకొని మౌల్డ్స్లోకి ఇలాగే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ మౌల్డ్ కూడా పక్కన పెట్టేసి ఒక 1 అవర్ ఉంచండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాకా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను కొంచెం డెకరేషన్ కోసం దీని లోపల షుగర్ అనేది వేసుకున్నానండి. సో షుగర్ అనేది మీకు మ్యాండేటరీ. ఇంకొక చిన్న టిప్ అండి, దీంట్లో మీరు కనుక ఆరెంజ్ని స్క్వీజ్ చేసేటప్పుడు గట్టిగా స్క్వీజ్ కనుక చేసేస్తే, పిండేటప్పుడు గట్టిగా కనుక పిండితే దాంట్లో ఉన్న చేదు కూడా దిగిపోతుందండి. సో ఆరెంజ్ క్యాండీ తినాలి అనుకుంటే మీరు గట్టిగా అనేది అసలు పిండొద్దు. సో ఇది మాత్రం బేసిక్ ట్రిప్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియోని ఎండ్ దాకా చూసిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.